దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్యులకు షాక్ తగులుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండగా భారత్ పై కూడా దాని ప్రభావం పడింది. దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు $100లకు పైగా పెరిగింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్యులకు షాక్ తగులుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండగా భారత్ పై కూడా దాని ప్రభావం పడింది. దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు $100 పైగా పెరిగింది. దీంతో భారత్ పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మే 15న పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 చొప్పున పెంచగా మరోసారి పెంచారు. మంగళవారం పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. కేవలం 4 రోజుల్లోనే ఇంధన ధరలను మరోసారి పెంచడంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. హార్మోజ్ జలసంధి దిగ్బంధనానికి గురి కావడం, ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గకపోతే చమురు కంపెనీలు మరింత నష్టపోవచ్చు. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. చమురు కంపెనీలు లాభాల్లోకి రావాలంటే భవిష్యత్తులో ధరలను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. కంపెనీలు లాభాల బాట పట్టాలంటే 16% వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సి ఉంటుందని తెలిపారు. ముడి చమురు ధర ప్రస్తుతం $100 వద్ద కొనసాగుతుండగా $120లకు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 25 నుంచి 28 వరకు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం, చమురు కంపెనీలు రోజుకు సుమారు 1000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఒక్క త్రైమాసికంలో ఈ నష్టం 1,00,000 కోట్లకు పైగా పెరిగింది. ఇటీవల లీటర్ పై 3 పెంచక ముందు లీటర్ పెట్రోల్ పై 26, డీజిల్ పై 81.90 నష్టం ఉండేది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీలు ప్రభుత్వ ఆదాయంపై 1,00,000 కోట్ల మేర ప్రభావం పడవచ్చని తెలుస్తోంది. రూపాయి విలువ పడిపోవడంతో చమురు దిగుమతులు మరింత ఖరీదైనవని, గతంలో $1 ధర 87గా ఉండగా ఇప్పుడు 95కు పెరిగింది. దీనివల్ల విదేశాల నుంచి చమురు కొనుగోలు ఖర్చు పెరిగింది.